అందరికీ నమస్కారం. జై భీమ్. ఈరోజు గౌరవనీయులైన ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు ఒక ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేసినట్టున్నారు. ఇప్పుడే నాకు ఎవరో పంపించారు, అది చూశాను. సో అంశాల మీద కొంచెం క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. అందులో వారు మొట్టమొదటి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఆయన చెప్తున్నాడు, నేను ఫిర్యాదు చేశాను, నేను మీ మీద ఆరోపణలు చేశాను కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఒక హెచ్చరిక ఒకటి చేశారు. చాలా ధన్యవాదాలు రఘురామకృష్ణరాజు గారు. ఎందుకనంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా దళితులకి, దళిత క్రైస్తవులకి అందరికీ కూడా మీరు ఒక విషయం క్లారిఫై చేశారు. సునీల్ కుమార్ గారికి ఏదైనా అపకారం జరిగితే, అంటే ప్రభుత్వం కనుక ఏదైనా చర్య తీసుకుంది అని అంటే కేవలం నన్ను సంతృప్తిపరచడానికే వారి మీద చర్య తీసుకుంటున్నారు తప్ప వేరే ఏమి లేదు. దీని వెనుక నా ప్రోత్సాహమే ఉంది, నేను పెట్టిన తప్పుడు ఎలిగేషన్లే ఉన్నాయనే విషయం మీరందరికీ స్పష్టం చేసేశారు. కాబట్టి ఇక నా మీద ఏ చర్య ఎవరు తీసుకున్నా కూడా అది ఆ దర్యాప్తు సంస్థల వల్ల కాదు, ఆ దర్యాప్తు వల్ల కాదు, ఎలిగేషన్స్ వల్ల కాదు, కేవలం మీ ఈగోని సాటిస్ఫై చేయడం కోసమే అన్న విషయం అందరికీ క్లియర్ చేశారు. దానికోసం మీకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అది చెప్పాలి, నేను తప్పదు. ప్రజలంతా తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఏ దర్యాప్తు అయినా 3 నెలలు 6 నెలలు పడుతుంది. సంవత్సరాలు పట్టిందంటే అందులో ఏమీ లేదు, ఆధారాలు లేవు అనేది నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఇంకా ఎక్కువ టైం పడుతుందంటే ఆధారాలు పుట్టించడానికి అని కూడా నేను చెప్పాను. ఆ మాట కరెక్ట్ అని చెప్పేసి మీరు ఈరోజు చెప్పిన దాంతో అది రుజువైంది. మీరు అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ చెప్పు ఉండొచ్చు, బట్ నిజం చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, అందరికీ అర్థమైంది. ఇప్పుడు రేపు కనుక నాకు ఏ అపకారం జరిగినా కూడా, ఏది జరిగినా కూడా కేవలం ఆయన సాటిస్ఫై చేయడానికే దర్యాప్తు సంస్థలు అందుకే పనిచేస్తున్నాయి అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీ వల్ల ఈరోజు రాష్ట్రం పరుగు పోయింది. దామోదర్ చౌదరి గారు బీహార్ దాకా వెళ్ళి గోడలు దూకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చాడు. అదేవిధంగా మన రాష్ట్ర పరువు కూడా అక్కడ పోగొట్టాడు. అది కేవలం మీ వల్లే జరిగింది. దానిలో ఆయన పొరపాటు ఉందని నేను అనుకోవటంలా, ప్రభుత్వ పొరపాటు ఉందని కూడా నేను అనుకోవటంలా, కేవలం మీ వల్లే ఇది జరిగింది. మీరు వెనకొండి చేయించడం వల్లే. అయినా మీరెవరండి చెప్పడానికి ఏ కేసులో ఎవరేమవుతారో? మీరైనా హోమ్ మినిస్టరా, చీఫ్ మినిస్టరా? మీరు ఎవరు అసలు? మీరు ఆఫ్టర్ ఆల్ కంప్లైనెంట్. ఒక తప్పుడు పిటిషన్ పెట్టిన పిటిషన్దారుడు మీరు. మీకేం రైట్ ఉంది? మీరు ఎలా డిక్టేట్ చేస్తారు? అరెస్ట్ చేయాలా, యాక్షన్ డ్రాప్ చేయాలా అనేది వాళ్ళ ఇష్టం కదా. అంటే ఇప్పుడు అహంకారం ఎవరికి ఉంది అనేది అర్థమవుతుంది కదా. అంటే నేనే ప్రభుత్వాధినేతని, నేను బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాను అని ఎవరు మాట్లాడుతున్నారో అందరికి అర్థమవుతుంది కదా. ఒకటి. రెండవది, వినయ విధేయతల గురించి తర్వాత ఏదో మాట వాడారు మీరు. అది ప్రౌడ్నెస్ అని ఏదో మీరు మాట వాడారు. ఇది గర్వం, అహంకారం అనే మాటలు వాడారు. అబ్బా, గర్వం, అహంకారం అనేవి ఎలా ఉంటాయో మిమ్మల్ని చూస్తే ఎవరికి తెలియదండి. మీరు వినయ విధేయతలకి, మంచి మర్యాదలకి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు కదా. మీకు తప్పుగా మాట్లాడటం తెలియదు, బూతులు మాట్లాడటం తెలియదు, ఇలా 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 అంటం తెలియదు, ఏమి తెలియదు మీకు. మీ అంత మర్యాదస్తులు ఎవరున్నారండి స్వామి ఈ ప్రపంచంలో కదా. అందువల్ల మీకు ఆత్మాభిమానం కూడా పొగరలాగా కనపడుతుంది. సో మీ దగ్గర నుంచే నేర్చుకోవాలి అందరూ మంచి మర్యాద. అహంకారం అనేది మీకు అసలు లేనే లేదు. మన విజయపాల్ మాదిగ గారి గురించి, విజయపాల్ మాదిగ మొన్న అరెస్ట్ చేయించారు కదా మీరు బలవంతంగా దామోదర్ చౌదరి గారితో. ఆ విజయపాల్ మాదిగ గారిని మీరు వాడు వీడు అని మాట్లాడలేదా? మరి దాన్ని ఏమంటారు? వినయ విధేయతలు అంటారా, అహంకారం అంటారా? ఆయన ఒక మాదిగ సోదరుడు, మాదిగ క్రైస్తవుడనే కదా మీరు ఆ రకంగా మాట్లాడారు. అక్కడికి ఆయన యాంకర్ గారు వారిస్తున్నాడు, తప్పండి అలా మాట్లాడకూడదని. అంటే లేదండి, నాకు అధికారం ఉంది, నేను రాజుని, నేను క్షత్రువుడిని, నేను అనొచ్చని మీరు ఆ రోజున మాట్లాడారు. నేను మాదిగని ఏమైనా అనొచ్చు, అతను మాదిగా, విజయపాల్ మాదిగ కాబట్టి నేను ఏమన్నా అనొచ్చు అనే విధంగా మీరు మాట్లాడారు ఆ రోజుని. మాట్లాడలేదా? మాదిగ సోదరులు, దళిత క్రైస్తవులు, దళిత మాదిగలు అందరూ చూడలేదా? అది వాళ్ళకి అర్థం కాదా మీరేం చేస్తున్నారో? మీ వల్ల దళిత క్రైస్తవులు, మాలలు, మాదిగలు, మొత్తం దళితులందరూ, చర్చికి వెళ్ళే వాళ్ళందరూ, అలాగే ముస్లిమ్స్ వాళ్ళ దర్గాలు పడగొట్టేస్తున్నారు. వాళ్ళు అంబేద్కర్ని ఇష్టపడేవాళ్ళు, మీరు ఆ ఫ్లెక్సీలు చింపేయటం వల్ల అన్ని కులాల్లో ఉన్నారు వాళ్ళు. మీరు
ప్రభావతి అనే కాపు సోదరిని ఎంత ఇబ్బంది పెట్టారో, ఎంత హింస పెట్టారో, ఆవిడ అరెస్టు తప్పదు. రేపు మాపు ఏంటండి మీరెవరు చెప్పడానికి? ఆవిడ అరెస్ట్ అయిందా ఈ రోజుకి? అవ్వలేదుగా. ఎందుకు మరి ఆ మాటలు? ఒక కాపు సోదరిని పట్టుకొని మీరు ఎంత హెరాస్ చేశారో, కాపులంటే మీకు ఎంత ద్వేషమో ఆ ప్రభావతి గారిని హెరాస్ చేసినప్పుడే తేలిపోయింది. మీకు దళిత కులాలన్నా, క్రైస్తవులన్నా, ముస్లింలన్నా, కాపులన్నా ఎంత మర్యాద మనన్నా ఉందో అందరికీ తెలుసు. అంతవరకు ఎందుకండి? మీ నియోజకవర్గంలోనే ఆయన ఎవరు బుడ్డిరాజు ఎవరు ఒక ఆయన రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నాడు, బాబోయ్ ఈయన నుంచి రక్షించండి, ఉండిని రక్షించండి, పార్టీని రక్షించండి అని. మీ వల్ల కూటమి ప్రభుత్వానికి ఇప్పటికే ఎంత డ్యామేజ్ జరిగిందో రాష్ట్రంలో అందరూ చూస్తున్నారు. మీ కనుక ధైర్యం ఉంటే రాజుగారు మిమ్మల్ని అడుగుతున్నా ఒకే ఒక మాట, మీ గత 2 సంవత్సరాల CDR, IPDR మీరు పబ్లిక్లో పెట్టగలరా? పెడితే మీకు బయటకు వస్తుంది మీరు ఎంతమందికి ఫోన్లు చేశారు, ఎంతమందిని బెదిరించారు, మీరు దామోదర్ చౌదరి గారితో ఎన్నిసార్లు మాట్లాడారు, అన్నీ బయటకు వస్తాయి. మీకు ధైర్యం ఉందా? మీకు నిజాయితీ ఉంటే అది బయట పెట్టి అప్పుడు మాట్లాడండి, రైట్? అది లేకుండా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? నా మీద మీరు 100 ఆరోపణలు చేయొచ్చు, మీరు ఆరోపించినంత మాత్రాన అవి నిజమా? మీరే ఒక పెద్ద నేరగాడు. 2000 కోట్లు తినేసి బ్యాంకులకి CBI ఒక కేసులో ఛార్జ్ షీట్ వేసి ఇంకో 2 కేసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి నేరస్తుడు మీరు. మీరు నా గురించి మాట్లాడటం ఏంటండి? 2000 కోట్లు తినేసి ఏదో 70 లక్షలు అంటున్నావు. 70 లక్షలు కాదు, 1 లక్ష నా అకౌంట్కి ఎక్కడైనా వచ్చినట్టు చూపించు, దమ్ముంటే చూపించు. నువ్వు కనుక నిజాయితీ పరుడు అయితే చూపించు, ఆధారం మీద చూపించు, పబ్లిక్లో పెట్టు. వాడిచ్చాడు వీడిచ్చాడు ఈ సొల్లువాగుడు కాదు కదా, ఆధారాలు ఉండాలి. వాడెవడో వచ్చి దారిని పోయి తలక మాసినోడు జేబులో 10 రూపాయలు పెడితే వాడు ఏది మాట్లాడమంటే అది మాట్లాడతాడు. అది కాదు కదా. ఏది నా అకౌంట్కి 1 రూపాయి జమ అయినట్టు చూపించి మాట్లాడు. కోర్టులు ఒప్పుకుంటాయా? రేపు కోర్టులు చివాట్లు పెడతాయి. ఇప్పుడు బీహార్లో పెట్టినట్టే రేపు చివాట్లు పెడతాయి నా విషయంలో కూడా. ఇలాగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కోర్టులు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, అందరూ చూస్తూ ఉన్నారు. మీ ఇష్టం వచ్చినట్టల్లా నాటకాలు ఆడటం కుదరదండి, రైట్? ఇక ఈ ఛానల్స్ వారికి, మీడియా వారికి, ఆయనకి మద్దతు ఇస్తున్న వారికి మాత్రమే వారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజుగారి దగ్గర అపారమైన టాలెంట్ ఉంది, అది మీరు వృధా చేయకండి. ఏంటంటే మీరు అస్తమానమైన ఇది ఒకటే విషయం ఎందుకు అడుగుతారు, మిమ్మల్ని కొట్టారా అంటే ఆయన అబద్ధం చెప్పాల్సి వస్తుంది 10 సార్లు కొట్టారని. ఓకే, సో దాని బదులుగా ఆయన దగ్గర ఉన్న అందరికి ఉపయోగపడే విద్య ఏంటంటే, అమాయకులైన వాళ్ళు, నాలాంటి వాళ్ళు, సాధారణ ప్రజలు బ్యాంకుల దగ్గర నుంచి లోన్లు తీసుకుని పిచ్చోళ్ళలాగా తిరిగి కట్టేస్తున్నాం. ఎవరైతే మరి ఆ లోన్లు తీసుకొని తిరిగి కడుతున్నామో అలాంటి వాళ్ళకి ఉపయోగపడే విద్య ఆయన దగ్గర ఉంది. అందులో చాప్టర్ 1 ఏంటంటే, మీరు అడగాల్సింది, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది, ఇంత భారీ మొత్తంలో 1000 కోట్ల లోన్లు ఎలా వస్తాయి, ఏం చేస్తే వస్తాయి? మంచం కాదు, మంచింగ్ కాదు, ఇది మంచి సర్వీసు ఏమిస్తే, ఏ మర్యాదలు చేస్తే మంచింగ్ కాదు, అది కాదు నేను అనేది. మంచిగా ఏం సర్వీస్ ఇస్తే మరి ఎంత భారీ మొత్తాల్లో లోన్లు వస్తాయి, ఆ టెక్నిక్ అది మీరు ఆయన్ని ప్రశ్నించి మీరు లైవ్లో డిబేట్లు పెట్టి నేర్పించండి. అప్పుడు ప్రజలందరికీ కూడా ఓహో ఇలా తీసుకోవచ్చు మాట లోన్లు అనేది అర్థమవుతుంది. అది ఉపయోగపడుతుంది 10 మందికి. ఇది దీనివల్ల ఎవరికి ఉపయోగం అండి? కొట్టారు కొట్టలేదు అవి కోర్టులు చూస్తాయి. దానివల్ల ఏం ఉపయోగం? ఇది పెట్టండి, ఇది చాప్టర్ పెట్టండి, అందరూ నేర్చుకుంటారు. లేదా ఏదైనా యూనివర్సిటీలోనో కాలేజీలోనో వీరిని డీన్గానో కన్సల్టెంట్ ప్రొఫెసర్గానో పెడితే అందరికీ నేర్పిస్తారు ఈ విద్య. రెండో విద్య ఉంది, ఇంకొకటి ముఖ్యమైనది. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఒక లోన్లు తీసుకుని EMI కట్టకపోతే, హౌస్ లోన్ కానీ, లేకపోతే వెహికల్ లోన్ కానీ, 2 వీలర్ లోన్ కానీ, కార్ లోన్ కానీ తీసుకొని కట్టకపోతే బ్యాంక్ వాళ్ళు వచ్చి గుంజుకుపోవటము, సీజ్ చేయటం ఇలాంటివి చేస్తున్నారు. ఊరికి ఫోన్లు చేసి అల్లరి చేస్తారు. మరి 2000 కోట్లు ఎగ్గొట్టినా కూడా ఈయన్ని బయట ఎలా దర్జాగా తిరగనిస్తున్నారు? ఈ విద్య ఇది ఎలా? అది లైవ్లో అడగండి, వారిని అడిగి మీరు ఫ్రంట్ పేజ్లో బాక్సులు కట్టి వేయండి పేపర్లలో. ఈయన ఇలాంటి టిప్స్ ఇచ్చారు, డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకుల నుంచి ఇలా, ఎగ్గొట్టాలంటే ఇలా, అది వెయ్యండి, అందరికి ఉపయోగపడుతుంది. ఎందుకు ఆయన కొట్టారు కొట్టలేదు ఇవన్నీ ఎందుకండి? దానివల్ల ఎవరికి ఉపయోగం అండి? ఉపయోగపడే విషయాలు. ఆయన మేధావి, ఆ మేధాశక్తిని వాడుకోవాలి మనం కదా. ఇంకా మూడోది అడ్వాన్స్డ్. CBI లాంటి దర్యాప్తు సంస్థ మరి ఇన్ని 1000 కోట్లు ఎగ్గొట్టిన పెద్ద మనిషిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? CBI అరెస్ట్ చేయకుండా ఎలా ఉండాలి?
అలాగే ఈడీ ఆల్రెడీ ఈయన మీద 40 కోట్లు ఫైన్ వేసింది, కన్విక్షన్ అయిపోయింది. అది కూడా ఏంటి, విదేశాల నుంచి అక్రమంగా డబ్బులు రవాణా చేశాడు అని. ఫెరా కేసులో ఆ 40 కోట్లు కట్టకుండా ఎలాగ ఈయన ఆగగలుగుతున్నాడు, దాని మీద ఎలా స్టే తెచ్చుకున్నాడు, ఆ స్టే మళ్ళీ పైకి రాకుండా హైకోర్టులో ఎలా మేనేజ్ చేస్తున్నాడు, ఇది ఈ విద్యలు, ఈ విషయాలు, ఈ మూడింటి మీద మీరు దయచేసి డిబేట్లు పెట్టండి. మీకు తప్పదో అడగాలంటే ఇది అడగండి, ఆయన మిమ్మల్ని కొట్టారా లేదా ఇవన్నీ. కానీ ప్రజలకు ఉపయోగపడే ఈ 3 అంశాలు, లోన్లు తీసుకోవటం ఎలా, లోన్లు ఎగ్గట్టడం ఎలా, అరెస్ట్ కాకుండా ఉండటం ఎలాగా సిబిఐ నుంచి, అలాగే ఈడీ ఎన్ఫోర్స్ చేసినటువంటి 40 కోట్లు వేసిన ఫైన్ ఉంది, అది కట్టకుండా సంవత్సరాలు గడపటం ఎలా, ఇలాంటి నేరస్తుని మీరు సమర్థిస్తున్నారు. సో ఈ విషయాలన్నీ బయటికి తీసుకురండి. అలాగే ఆయన అనుచరులు అని కొంతమంది తిరుగుతున్నారు, సిగ్గుపడాలరా మీరు. ఎందుకన్నానంటే ఆయన అనుచరులు అంటే మీరు ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఈసారి మేము ఆయన ఫాలోయర్స్, మీ అభిమానులు అన్నప్పుడు మీరు బ్యాంకుల నుంచి ఎన్ని లోన్లు తీసుకున్నారు ఆయన్ని చూసి నేర్చుకొని, ఎన్ని లోన్లు ఎగ్గొట్టారు, అవి స్క్రీన్ షాట్లు పెట్టి అప్పుడు మేము ఆయన ఫాలోయర్స్ అంటే నమ్ముతాం ట్రూగా. అంతేగాని ఊరగానే మేము ఆయన ఫాలోయర్స్ అంటే ఎట్లాగా, అది కరెక్ట్ కాదు. సో ఇవన్నీ విషయాలు కాబట్టి నాకు నా విషయంలో తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు పెట్టి నన్ను ఎలా అయినా సరే ఇబ్బంది పెట్టాలని ఆయన చూస్తున్నాడు. ప్రభుత్వం అంత అవివేకంగా ప్రవర్తిస్తుందని నేను అనుకోను. ఇప్పటికే ఈయన వల్ల మా అధిక సామాజిక వర్గం దూరం అవుతుంది, దళితులు దూరం అవుతున్నారు, దళిత క్రైస్తవులు దూరం అవుతున్నారు. మొన్న లంబాడి తండాకు చెందినటువంటి వ్యక్తి ఆయన మీదకి వెళ్ళారు. అలాగే లంబాడి సోదరులు కూడా దూరం అవుతున్నారు, మాల సోదరులు దూరం అవుతున్నారు. సో ఇప్పుడు చూస్తే అక్కడ ఉండిలో అక్కడ క్షత్రియ వీళ్ళు కూడా సామాజిక వర్గం, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ అసంతృప్తితో ఉన్నారు. ఒక వ్యక్తి కోసం సొంత పార్టీని అలాగే ఇన్ని సామాజిక వర్గాల్ని దూరం చేసుకోవడం కరెక్టా కాదా అది అనేది వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. రాజుగారు ఇంకొక విషయం, మీరు సాయంత్రం పూట తాగి మంచినీళ్ళు తాగి కూటమి పెద్దల్ని మీ నోటుకు వచ్చినట్టు మంచి సంస్కారవంతమైన భాషలో మీరు మాట్లాడటం కరెక్టా కాదా అందరూ అంటున్నారు. జస్ట్ ఊరికే నేను క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నా, అది కూడా మీరు చెప్తే బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. జై భీమ్.